I'm Chitti. Reloaded. Version 2.0. Hello everybody. Your Vaishnavi Avadhanla is back again. So how many of you guys really watched 2.0 movie? Come on guys. It's one of the biggest achievements of our South Indian film industry and you have to watch it. So ఎలా ఉంది ఒక్కొక్కరు ఎలా రెస్పాండ్ అవుతున్నారో చూద్దాం. ఏంటి సమే 2.0 సినిమానా అదిరిపోయినాదనుకో. అసలు సినిమా సంగతి పక్కన పెడితే పిల్లకాయలందరూ ఊరికినే మొబైల్ ఫోన్లు అవి ఇవి పెట్టుకుని చాటింగ్ చేయడము, గేమ్స్ ఆడటము, సెల్ఫీలు దిగడము చేస్తా ఉంటారు కదా. ఆ సినిమా చూస్తున్న సేపు అందరూ అట్టా ఆగిపోయి మొబైల్స్ అంతా పక్కన పడేసి సినిమా ఇలా కళ్ళకు అప్పగించి చూసారనుకో, నాకైతే భలే అనిపించింది. నిజంగా మనకు కూడా ఇలా జరగాల, మన యూత్ అంతా సెట్ అయిపోతారు. హాయిగా ఈ సెల్ ఫోన్లన్నీ ఎత్తుకెళ్ళిపోయి ఆ పక్షిరాజు నిజంగానే వస్తే ఆ సినిమా నిజమైతే అదిరిపోతుందండి. సినిమా కూడా నిజంగా అదిరిపోయింది. ఆయన శంకర్ గారు ఎంత బాగా తీసారండి సినిమాను. ఆ గ్రాఫిక్స్, ఆ మొబైల్ ఫోన్స్ అన్ని ఇలా పక్షిలా ఎగరటము అవి ఎంత బాగున్నాయండి. అసలు తప్పకుండా చూడాలండి మీరు. బాబా ఏదైనా మంచి సినిమాకి తీసుకెళ్ళండి రా బాబు అంటే నా కొడుకులు, అదే మా అబ్బాయిలు ఆ రోబోట్ సినిమాకి తీసుకెళ్ళి సచ్చారు. ఒక్కటే తలనొప్పి వచ్చి తలస్నానం చేస్తే గానీ నా పేరు దిగలేదు బాబోయ్. ఏమిటండి ఆ రచ్చ. ఓ ఒక్క రోబో అంట, ఇంకో రోబో అంట, 0.2 వర్షన్ అంట, 3 వర్షన్ అంట, చిట్టి రోబో అంట, పెద్ద రోబో అంట, మీడియం సైజ్ రోబో అంట. ఏమిటండి ఇన్ని రోబోలు. ఓరి దేవుడో. అరే ఏం చెప్పాలన్నా, గర్ల్ ఫ్రెండ్ ఓకే మూవీకి తీసుకపో అని దొబ్బుతుంది కదా, మంచి హిట్ అయిందని తీసుకపోయినా పక్కన కూర్చొని ఒకటే లొల్లి. ఏదైనా మంచి రొమాంటిక్ సినిమాకి తీసుకురారా అంటే ఇలాంటి సినిమాకి తీసుకొచ్చామని ఒక్కటే నెత్తి తిన్నా. ఇప్పుడు వాళ్ళ కోసం మేము మాకు ఇష్టమైన సినిమా కూడా చూద్దామా అని అన్న. ఇక వాళ్ళ కోసం అని సంక్రాంతి పండగ చేసుకో, పప్పు ఎప్పుడు పెడతావు ఇట్లాంటి సినిమాలో చూడన్నా. ఇక ఏందన్నా ఈ గర్ల్ ఫ్రెండ్స్ వీళ్ళని మెయింటైన్ చేసుడు కాదు కానీ మా పానం పోతుంది నిజంగా చెప్తున్నా కదా. అరే ప్రశాంతంగా ఎప్పుడు టైం దొరికితే ఇక పబ్జీ ఏదో ఆడుకుందాం అంటే అప్పుడే కాల్ చేస్తుందన్నా. సినిమా అయితే జబర్దస్త్ ఉందన్నా. ఏముందిగా హాలీవుడ్ సినిమా చూసినట్టుంది. నాకైతే మస్త్ అనిపించింది. జరసేపు దానిలో మర్చిపోయి మస్త్ ఎంజాయ్ చేసిన నేను. సూపర్, తప్పకుండా చూడండి. మూవీ సూపర్ ఉంది తెలుసా. నాకైతే చాలా చాలా నచ్చింది. చిన్నప్పుడు పవర్ రేంజర్స్ లో మెగాజోట్స్ ఫైట్ ఉంది కదా, ఆ ఫుట్బాల్ కోచ్ సీన్ అయితే సేమ్ అట్లానే ఉంది. ఇంత పెద్ద బర్డ్ మ్యాన్, ఇంత పెద్ద చిట్టి రెండు ఫైట్ చేయడం సూపర్ ఉంది. చిన్న మూవీ ఇస్ నైస్ basically, but I'm a music lover and I always love to listen songs. In Robo 1 those songs were really nice and I miss that musical magic in this 2.2 movie na. You guys have to really watch that movie, I'm telling you. Asalu first scene lo Amy Jackson entry untundi. Wow, she looks so gorgeous. And then we bring that bad chitty with that red chip. Appudu బ్యాడ్ చిట్టి ఏమో చాలా పెద్దగా అయిపోతాడు. సో అందుకని బ్యాడ్ చిట్టి ఒక స్మాల్ చిట్టీని క్రియేట్ చేస్తాడు. స్మాల్ చిట్టి ఏమో వర్షన్ 3.0, బ్యాడ్ చిట్టి ఏమో వర్షన్ 2.0. సో అలా ఎన్ని వేల చిట్టీలు వస్తాయి, అన్ని ఫైట్ చేస్తూ ఉంటాయి. అండ్ ఫైనలీ బర్డ్ మ్యాన్స్ అండ్ సూపర్ మూవీ, పక్కా చూడండి. యా ఆఫ్ కోర్స్ when we compare to Robo 1, that emotional touch and that music and all, it's little missing in this movie, but still it's a beauty of that South Indian film industry that taking a biggest challenge of those graphics, mobile phones anni okkasari love chesi just comes, wings come out of like this and those wings, those claws, that design and everything. And then it's really great part of Rajinikanth, Amy Jackson, and of course Akshay Kumar. He was like amazing. His looks, his makeup, everything. Basically in all movies he's like a very soft type guy, sweet wala. But in this movie he's like very cruel. Karta hai. Mast hai movie. You have to see that movie especially for Akshay Kumar. What I feel is, and of course Chitti's entry, that's amazing. You have to watch it guys. It's really amazing. Don't miss it. Bye bye.